అయిపోయిందా సార్ తిరగడం? ఈ రోజేం కథ చెప్తావని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇది కూడా పోయింది నాన్న. ఏదైనా కొత్తగా చెప్తే వినాలనుందిరా. ప్రతిసారి పోయింది పోయింది అనడమేనా? ఒక్కసారి వచ్చేసిందను. మాట అనగానే ముడుచుకుని కూర్చునేది మనకు అలవాటేగా. పద మెక్కుదాం. రీల్స్ చూసి స్టేటస్ పెట్టినంత ఈజీ కాదరా సమాజంలో ఒక స్టేటస్ సాధించాలంటే. ఆ స్టేటస్లో ఉన్న మీనింగ్ని నువ్వు సీరియస్గా ఫాలో అయితేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. గుర్తుపెట్టుకో. ఇలా అంటున్న ప్రతిసారి నాన్న నేను అందరిలా ఆలోచించట్లేదు అని అరిచి చెప్పాలనుంది. కానీ ట్రై చేస్తున్న ప్రతిసారి ఈ రోజైనా మా నాన్నకి నేను సాధించేశా అని చెప్పే రోజు రాకపోతుందా అని వెయిట్ చేస్తున్నా. ఛా! షట్! తెలుస్తుందిరా, అర్థమవుతుంది నీ సిచ్యువేషన్ అంటూ. కానీ తప్పదు. కొన్ని మన లైఫ్లో రావాలంటే నువ్వు అనుకునే దానికంటే ఎక్కువ కష్టపడాలని చెప్పను. హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో దానిని ఒక స్టేజ్లోకి తీసుకురావడానికి స్మార్ట్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. అందరిలా కాదు అని అనుకోవడం కాదురా, అందరిలా కాదు అని నిరూపించుకో. అప్పుడే నువ్వు చేసే పనికి ఒక వాల్యూ దొరికేది. ట్రై చేస్తాను నాన్న. ట్రై చేస్తాను కాదు, చేస్తానని చెప్పు. లేట్ అయింది, వెళ్ళి పడుకో. సరేనా అన్న? ఏమీ చేయనప్పుడు మాట అనడం, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇలా వెనకాల నిలబడడం, ఎంతమంది ఎన్ని చెప్పినా నాన్న చెప్పే ధైర్యం ముందు ఇవి ఏమీ కనిపించవు. అందుకేనేమో ఈ ఫాదర్స్ అంత ఈజీగా అర్థం అవ్వరు. ఎక్కడికి? అన్నయ్య దగ్గరికి. తన పనిలో ఉన్నాడు, మార్నింగ్ మాట్లాడుకుందాం పద. ఈ ఎదవ లేచాడా? హా, పొద్దున్నే వెళ్ళిపోయాడుగా. సార్ గారికి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా? అప్పుడప్పుడులే. కొంపదీసి గర్ల్ ఫ్రెండ్స్ ఏదైనా రీ రిలీజ్ ప్లాన్ చేశాడా? వాడి ఫేస్కి అంత సీన్ లేదులే నాన్న. ఏమో అమ్మా, ఎవరికి తెలుసు. మంచి అమ్మాయిలు ఇలాంటి బేవర్స్ గాలిగా పడేది. మా అన్నయ్య ఏం బేవర్స్ కాదు. అయినా ఏంటి నాన్న, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా? రా ఇలా వచ్చి కూర్చో. ఎదిగిన కొడుకుని గారాబం చేస్తే ఎక్కడ ఎదగకుండా పోతాడేమోని నాలాంటి ప్రతి తండ్రి తిట్లలో బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటాడు. అయినా వాడు ఎదిగితే నేను ఎదిగినట్టు కాదా అమ్మా? అదేలా? కాకపోతే ఏంటి, ఆదిత్య సన్ ఆఫ్ సూర్యనారాయణ. అందుకేగా కొడుకుల దగ్గర అరచి కూతుల దగ్గర బుజ్జగించేది. అదేదో వాడితోనే మంచిగా చెప్పొచ్చు కదా. వాడు నలుగురికి దారి చూపించే స్టేజ్లో ఉన్నాడు, నాతో చెప్పించుకునే స్టేజ్లో లేడు. అయినా ఇవన్నీ వాడికి చెప్పకు, వదిలేసేయి, సరేనా? పిచ్చి నాన్న. అరే ఏంటి ఫేస్ అలా పెట్టావు? బాలేదా? నువ్వెలా పెట్టినా ఏడ్చినట్టే ఉంటది. నీ ఎక్కువైంది. అరే అన్నయ్య, నీకు సూపర్ న్యూస్ చెప్పాలి. చెప్పు. నాకేంటి, పానీపూరి. నీ రేంజ్కి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలే కానీ సరే గాని విను. అదేలా? కాకపోతే ఏంటి, ఆదిత్య సన్ ఆఫ్ సూర్యనారాయణ. అందుకేగా కొడుకుల దగ్గర అరచి కూతుల దగ్గర బుజ్జగించేది. అదేదో వాడితోనే మంచిగా చెప్పొచ్చు కదా. నాన్న నీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఆలోచిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. నా విషయంలో లోపల ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమైంది. ఏదైనా సరే గివప్ ఇవ్వకురా. నువ్వు అనుకున్నట్టే ఒకరోజు సన్ ఆఫ్ సూర్యనారాయణ అని చెప్పే స్టేజ్కి తీసుకొస్తానన్నా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫాదర్. ఏదో రోజు నీ కష్టానికి నా కష్టం కూడా తోడు చేస్తానన్నా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకరిని మోసం చేయకుండా నడవాలని నీ థాట్తోనే వెళ్తున్నా. ఇవన్నీ నీతో ఒక రోజైనా చెప్పుకోవాలి. నేను అనుకున్నట్టు నీతో మాట్లాడాలి. నీ మీద ఇష్టం, రెస్పెక్ట్ అన్నీ చెప్పుకోవాలి నాన్న. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. చూసింది చాలుగా వెళ్ళి పడుకోరా. ఏంటి బ్రదర్, ఎమోషనా? నీ ఫేస్ కది సెట్ కాదులే. ఎమోషన్ చూపించినంత మాత్రాన ఇలాగే ఉంటారని అనుకోవద్దు. నువ్వు చూపించినా కరిగిపోయేళ్ళు ఎవరూ లేరులే ఇక్కడ. నేను అదిగో నాన్న. ఇంత భయపడేవాడివి నీకు ఇవన్నీ అవసరమారా? ఆ భయం వెనకాల ఉన్న ఇష్టం ఎవరికి కనిపించదులే. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి.
అబ్బో వింటున్నానుగా, చెప్పు చెప్పు. నిన్ను అనయ్య ఆల్ ద బెస్ట్ రా. మ్, ఇంకెన్ని రోజులు చెప్పాలో ఇలా వీడికి. హ్మ్. అబ్బో ఓకే మిస్టర్ ఆదిత్య, వీ విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్స్ ట్రూ. ప్రాజెక్ట్ ఓకే అయిందనే సంతోషం కంటే నాన్నకి చెప్పగానే తనకి వచ్చే ఆనందాన్ని తలుచుకుంటేనే లోపల ఎంత హాయిగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఇలాంటి రోజు కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేస్తామనిపిస్తుంది. అలసిపోయినా కూడా హాయిగా ఉందేంటి? మేబీ ఇదేనేమో సక్సెస్ అంటే. అయిపోయింది నాన్న, మీరు అనుకున్న రోజు వచ్చేసింది. ఒక కొడుగ్గా చేయలేని నేను నా కొడుకు చేసి చూపించాడు. నన్ను ఒక తండ్రిగా గెలిపించాడు. అన్నయ్య కంగ్రాచులేషన్స్ రా. ప్రతి తండ్రి కష్టం తన పిల్లలు వాళ్ళ గోల్స్ రీచ్ అయినప్పుడు వాళ్ళు పడే కష్టాలన్నీ ఒక్కసారిగా మాయమవుతాయి అనుకుంటుంటే విన్నా. కానీ ఇప్పుడు సేమ్ ఫీల్ మా నాన్న కళ్ళల్లో చూసా. ఒక కొడుగ్గా మళ్ళీ పుట్టాననిపిస్తుంది. అరే సుబ్బారావు, నా కొడుకు సాధించేశాడురా. మరేమనుకున్నావు నా కొడుకంటే? పట్టుబడితే అనుకున్నది పట్టుకొచ్చేదాకా వదిలిపెట్టలేదురా. అలా ఉంటది వాడితోటి. రేయ్, ఒక్క నిమిషం, ఇంకొక కాల్ వస్తుంది. నిజమేరా, సాధించేశాడు మావాడు. అవును, నా కొడుకు బలాదూర్లా తిరుగుతున్నాడని వాగిన నోర్లు ఇప్పుడేమైపోయాయి? ఆదిత్య సన్ ఆఫ్ సూర్యనారాయణ. తస్సాదియా. ఏంటి నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? హ్యాపీగా ఉన్నావని చిన్నగా అంటావేంటమ్మా? నా కొడుకు కష్టపడుతున్నప్పుడు ఎంతమంది వాగారు, వాళ్ళందరికీ తెలియాలి కదా ఈ సూర్యనారాయణ కొడుకంటే మామూలోడు కాదని. వాడు స్పెషల్ అంతే. ఏంటే ఇది? నాన్న నీకోసం కొత్త బట్టలు తెచ్చాడ్రా. ఇవంటా వేసుకునిరా, మేం బయట వెయిట్ చేస్తాం. చిన్నప్పుడు నాన్న కొనిచ్చేది ఎంత కాస్ట్లీ అయినా చిన్నగానే అనిపించేది. కానీ ఒక స్టేజ్కి వచ్చాక నాన్న ఏం తీసుకొచ్చినా అది గొప్పగా కనిపిస్తుంది. రే ఒకసారి బయటికి రా. అటు చూడరా. నాన్న అలా చూడు. రే ఆదిత్య, బండి తీరా, బయటికి వెళ్దాం. ప్రతి ఒక్కడి ఈ మూమెంట్ని ఫీల్ అవ్వాలని చూస్తాడు. నాన్నతో సరదాగా మాట్లాడాలి, ఓపెన్గా అన్నీ షేర్ చేసుకోవాలి. నాన్నతో ఒక్కసారైనా బైక్ రైడ్ వేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్ని ఎమోషన్స్ లోపలున్నా ఒక్క మాట కూడా చెప్పకుండా కళ్ళతోనే చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది. ఆ ఎమోషన్స్ ఒక్కసారైనా బయటికి వస్తే వచ్చేది మాటలు కాదు, కన్నీళ్ళే. చిన్నప్పుడు వేసే మొదటి అడుగు నుండి మన గోల్ రీచ్ అయ్యే లాస్ట్ అడుగు వరకు మనకు తెలియకుండానే మన వెనకాల నడిచే ఒకే ఒక్క పర్సన్ నాన్న. రే నువ్వు ముందెళ్ళి కొబ్బరికాయలు పట్టుకొచ్చు. రేయ్, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా.